ఇక ప్రేమ్ మాత్రం కోపంగా కార్ని నడుపుతూ ఉంటారు. ఎందుకురా ఇంత వేగంగా వెళ్తున్నావు? ఇంత వేగంగా వెళ్ళకపోతే వాళ్ళు మనల్ని పట్టుకుంటారు. అందుకే. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్తాను, ఆలోచిస్తున్నాను అని ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక వాళ్ళకంటే వేగంగా కార్ని హై స్పీడ్లో కొడుతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం వెంటనే త్వరగా పోనిస్తున్నాను చెల్లమ్మ, పెళ్ళి మాత్రం జరగనివ్వకూడదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో నాకు బాగా తెలుసు. అక్కడికే వెళ్తున్నాను. కానీ నేను నా కొడుకు ఒకేలా ఆలోచిస్తామని అనుకున్నాను. నా కొడుకు నాలా ఆలోచించడు అని ఇప్పుడే అర్థమైంది. లేదు చెల్లమ్మ, ఆ రోజానే అల్లుడు గారిని మార్చింది. ముందు దాని అంత చూడాలి, దాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు అని కోపంగా జగదీష్ అంటూ ఉంటాడు. ఇక రామాదేవి కోపంతో మండిపడిపోతూ ఉంటుంది. కానీ ఎందుకు రామాదేవి, వాడికి నచ్చిన పెళ్లి చేస్తే వాడు కూడా సంతోషంగా ఉంటాడు కదా, వాడిని కూడా మనం బాధ పెట్టడం అవసరమా అని అంటూ ఉంటే, ఏంటండి ఏమంటున్నారు? నేనెందుకు బాధ పెట్టాలని చూస్తాను? వాడి సంతోషం కోసమే కదా నేను ఆలోచించేది అని రామాదేవి అంటూ ఉంటే, మరోవైపు మాత్రం అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ముందు నేను తెలుసుకోవాలి అని అంటూ వెంటనే చామంతి ఫోన్ చేస్తుంది. అప్పుడు వెంటనే, హలో డ్రైవర్ బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఫ్లైట్కి దగ్గరలో ఉన్నా, అక్కడికే వెళ్తున్నాను. ఏంటి డ్రైవర్ బాబు ఏమంటున్నారు? ఇప్పుడు మాట్లాడే అంత సమయం కూడా లేదు చామంతి అని అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే, అయ్యో అక్క, ఈ పెళ్ళి జరగకూడదు. నేను నీ మంచి కోసమే ఆలోచిస్తే నువ్వెందుకక్క ఇలా చేస్తున్నావు అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు, ఏంట్రా అటెందుకు తీసుకెళ్తున్నావు? అవునన్నయ్య, అందరూ నేల మీద పెళ్లి చేసుకుంటే ఈసారి కొత్తగా ఎగిరే ఫ్లైట్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఏంట్రా నువ్వు అంటుంది? అవునన్నయ్య. అప్పుడు వెంటనే టికెట్స్ త్వరగా బుక్ చేయి, ఓన్లీ మనం మాత్రమే ఉండేలా అని అంటూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు, త్వరగా పోనివ్వు, ఆ పెళ్ళిని ఆపాలి, ఆ పెళ్ళి జరగకూడదు. నేను వస్తుంటే కూడా అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయారంటే నేను ఏమని అనుకోవాలి అని కోపంగా రామాదేవి అంటూ ఉంటుంది. వాళ్ళు ఎలాగైనా ఫ్లైట్ దగ్గరికి వెళ్తారు, అక్కడే ఒకరిని సెటప్ చేసి పెట్టాలి అని జగదీష్ అనుకుంటూ వెంటనే మెసేజ్ చేస్తాడు. అది సమయానికి ప్రేమ్ అలా రావటంతో అరుణ్ని రోజాని చూసి వెంటనే ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ప్రేమ్ మాత్రం వాళ్ళందరినీ కూడా చితక్కొడుతూ ఉంటారు. ఇక ఆ రౌడీలో వెంటనే తప్పించుకొని వెళ్తూ ఉంటే అక్కడికి చామంతి చేరుకుంటుంది. ఇక వెంటనే ఏదో ఒకటి చేసి ఆపాలి అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఈవిడేంటి రామాదేవి గారిలో పనిచేసే అమ్మాయి కదా, మరి ఇక్కడికి ఎందుకు వస్తుంది? కొంపదీసి పెళ్ళిని ఆపడానికా అని అంటూ, మేడం గారు ఇక్కడికి అరుణ్ బాబు గారు, డ్రైవర్ బాబు గారు వచ్చారా? అదిగో అటుగా వెళ్ళారు అని అంటూ వెళ్ళగానే ఇక అదే సమయానికి అటు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. వెంటనే రామాదేవి కోపంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. మరోవైపు, ఇక ఇదే మన ఫ్లైట్, త్వరగా కూర్చోటి అని అంటూ కూర్చోబెడతారు. త్వరగా ల్యాండ్ అవ్వాలి అని మనసులో చాలా కంగారు పడిపోతూ ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. ఇక గబగబా పరిగెత్తుకుంటూ చామంతి వస్తుంది. అంతలో చామంతి వచ్చి చూసేసరికి ఇక రూమ్లో బందీ అయి ఉండడాన్ని చూసి, డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్, డోర్ ఓపెన్ చేయండి అని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు డోర్ లాక్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక రామాదేవి కోపంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకరుణ్ అని విధంగా అంటూ ధైర్యం చెప్తూ ఉంటుంది రోజా. మరోవైపు ఇక ఫ్లైట్ టేక్ అవుతుంది. ఇక అదే సమయానికి జగదీష్ వస్తాడు. ఏమేంద్రా, ఎక్కడున్నారా? మమ్మల్ని కొట్టేసి అదిగో విమానంలో ఎక్కేశారు, వెళ్ళిపోతుంది అని అనగానే ఒక్కసారిగా జగదీష్ షాక్ అయిపోతాడు. ఏంటి ఆ విమానం వెళ్ళేది, అందులో మా అరుణ్ బాబు ఉన్నాడా అని అంటూ హర్ష చూస్తూ ఉంటే, అయ్యో నేను ఇలా ఇరుక్కుపోయానేంటి? అక్క సంతోషం కోసం నేను చూశాను. పెళ్ళి జరిగితే అక్కకు ఎన్ని నష్టాలు వస్తాయో నాకు తెలుసు. ఎందుకక్క ఇలా చేస్తుందో ఏంటో అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే, ఆ ఫ్లైట్ని వెంటనే ఆపండి మేడం, మూవ్ అవుతున్న ఫ్లైట్ని ఆపలేం మేడం. ఏంటి ఇది నా ఫ్లైట్, నేను ఎలా చెప్తే అలా జరగాలి. కానీ మేడం మీ మీ ఫ్లైటే మేడం, కాదనను. కానీ మూవ్ అవుతున్న ఫ్లైట్ని ఆపలేం కదా, కాస్త టైం పడుతుంది. అయితే వెంటనే మీరు ఇక్కడికి ఆ ఫ్లైట్ని రప్పించండి. సరే మేడం, మేము వాళ్ళతో మాట్లాడి చెప్తాం మేడం అని అంటూ వెంటనే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు.
అక్కడ ఏం జరుగుతుందో కావాలంటే ఇందులో వీడియో చూడండి మేడం అని అంటూ చూపిస్తూ ఉంటే, ఇదిగో త్వరగా తాళిని కట్టు అన్నయ్య అని అంటూ తాళిని ఇవ్వగానే రోజు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అయ్యో ఎవరైనా ఉంటే డోర్ తీయండి, నేను వెంటనే వెళ్ళాలి, పెళ్ళి నాపాలి, లేకపోతే మా అక్క జీవితం పాడైపోతుంది అని అంటూ చామంతి చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది అని మనసులో రోజా అనుకుంటూ ఉంటే అదంతా చూస్తూ మండిపడిపోతూ ఉంటుంది. త్వరగా రప్పించండి, వస్తుంది మేడం అని విధంగా అంటూ ఉండగా, ఇదిగో అన్నయ్య త్వరగా తాళి కట్టు అని అనగానే రోజా మెడలో తాళి కట్టగానే అదంతా చూస్తున్న హర్ష చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. నేను అనుకున్నట్టుగానే నా మెడలో తాళి కట్టేశాడు అని విధంగా అనుకుంటూ ఆ తాళిని చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఇదిగో అన్నయ్య అని విధంగా అంటూ దండలు ఇవ్వగానే ఇద్దరు కూడా మార్చుకుంటారు. థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ సో మచ్, ఇదంతా నీ వల్లే అని విధంగా అరుణ్ అంటూ ఉంటే, ఆయన వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇంకా ఎందుకో మేడం ఫ్లైట్ టేక్ ఓవర్ అవుతుంది మేడం. ఇప్పుడా? నేను అంది ఇప్పుడు ఫ్లైట్ని టేక్ ఓవర్ చేయడం ఏంటి అని అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్తూ ఉంటే, అరుణ్ బాబు గారికి నా తరపున కంగ్రెస్ చెప్పండి. సరే చెప్తాను అని అంటూ వెంటనే బొక్కను తీసుకొని అక్కడ నుండి వెళ్తూ ఉంటే, త్వరగా పదండి అని అంటూ ఫ్లైట్లోకి ఎక్కగానే ఇక రామాదేవితో ఏం మాట్లాడాలో అర్థం కాక కామ్గా ఉండి చూస్తూ ఉంటుంది. ఇక రోజా కూడా అలానే చూస్తూ ఉంటే, అంటే ఏమనుకుంటున్నావే, రామాదేవి కోడల్ని అనిపించుకోవడానికి నా కొడుకుని మార్చేస్తావా అని అంటూ ఉంటే రోజా అలానే చూస్తూ ఉంటుంది. నిన్ను వదిలిపెట్టనే నా కొడుకును మాయ చేసి ఇక్కడికి రప్పించుకొని నా కొడుకు చేత నీ మెడలో తాళి కట్టించుకుంటావా అని కోపంగా అంటూ ఉంటుంది.